అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒక్క కామెంట్ కోట్లలో కొంప ముంచితే ఎలా ఉంటుంది? కానీ 100 కోట్ల కామెంట్తో మెగా కొంప ముంచేసింది దిల్ రాజు బ్రదర్స్ టీమ్. డైరెక్ట్గా వాళ్ళు ఏమనకపోవచ్చు, కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని ముంచేలా ఉన్నాయి కొన్ని కామెంట్స్. ఇప్పుడు ఇదో వివాదంగా మారేలా ఉంది. గేమ్ చేంజర్ ఎంత పెద్ద డిజాస్టరో ఇప్పుడు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నట్టుందనే కామెంట్లు పేలుతున్నాయి. నితిన్ మూవీ తమ్ముడు ప్రచారంలో భాగంగా దిల్ రాజు తన తమ్ముడు ఇస్తున్న స్టేట్మెంట్స్లో ఇండస్ట్రీ పరిస్థితి రిఫ్లెక్ట్ అవుతోంది అనేవాళ్ళు ఉన్నారు. ఎవరో కొంప ముంచితే ఇంకెవరినో బలి చేస్తున్నాననే కౌంటర్స్ వేస్తున్నారు. అది కూడా పెద్ది మూవీని డ్యామేజ్ చేసేలా ఉంది. ఇంకా షూటింగ్ పూర్తి కాని సినిమాను అలా ఎలా దిల్ రాజు అండ్ టీమ్ కామెంట్స్ ఎఫెక్ట్ చేస్తాయి? టేక్ ఎ లుక్. గేమ్ చేంజర్ ఫ్లాప్ అని అసలు అది వచ్చిందని అంతా మర్చిపోయారు. కానీ తమ్ముడు మూవీ ప్రమోషన్ లో భాగంగా గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ మీద దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ చేసిన కమెంట్స్ మెగా వివాదంగా మారాయి. 100 కోట్ల నష్టం వచ్చిందని దిల్ రాజు అన్నాడు. ఇక శిరీష్ అయితే ఇంత పెద్ద డిజాస్టర్ తో తాము రోడ్డున పడే పరిస్థితిలోంచి సంక్రాంతికి వచ్చాం మూవీ బయటపడేసింది అన్నాడు. ఈ విషయంలో కనీసం కర్టసీ కోసం రామ్ చరణ్ కానీ దర్శకుడు కానీ కాల్ కూడా చేయలేదన్నాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా వార్కి కారణమవుతుంది. అసలే RRRతో గ్లోబల్ స్టార్గా మారిన టైంతో చరణ్ ఇమేజ్కి తగ్గ కథని దర్శకుడిని ఎంచుకోవడంలో దిల్ రాజ్ ఫెయిల్ అయ్యాడనేది మెగా ఫ్యాన్స్ అటాక్. ఆల్రెడీ కొరటాల శివ పుణ్యమా అని ఆచార్య మూవీలో అనవసరంగా గెస్ట్ రోల్ని పెంచి అలా చరణ్కి ఫెయిల్యూర్ని షేర్ చేశాడు దర్శకుడు. ఇలాంటి భావన మెగా ఫ్యాన్స్లో ఉంటే శంకర్ వచ్చి పొడుస్తాడనుకుంటే తాను సినిమాను నిర్మాతనే కాదు గ్లోబల్ స్టార్గా ఎదగాల్సిన టైంలో చరణ్కి సినిమా పోటు పొడిచాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఎలా చూసినా దిల్ రాజ్కి డబ్బు పరంగా ఎంత నష్టమో చరణ్కి అంతకంటే ఎక్కువ డ్యామేజే జరిగింది. ఎదగాల్సిన టైంలో లైగర్ చేసి అడ్రస్ లేకుండా పోయిన విజయ్ దేవరకొండలానే RRR తర్వాత ఎక్కడో ఉండాల్సిన చరణ్ ఇంకా పాన్ ఇండియా 2వ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తోంది. అంతటికీ అరవ మహానుభావుడు శంకర్ పైత్యమే కారణమంటారు. అది ఎంతవరకు నిజమో జనానికి తెలుసు. అయినా ఆల్రెడీ అయ్యని, రోబో 2.2 అని ఇలా వరుసగా ప్లాప్లిస్తున్న శంకర్ని నమ్మటమే దిల్ రాజ్ చేసిన తప్పు. అందులో చరణ్ని ఇరికించాడు తప్ప చరణ్ తాను మంచి చేసిందేముందనే కమెంట్లు పెరిగిపోయాయి. ఏదేమైనా నిర్మాతగా దిల్ రాజ్ కూడా రోడ్డున పడే పరిస్థితి గేమ్ చేంజర్ వల్ల వచ్చింది. కానీ అంతకు మించి డ్యామేజ్ రామ్ చరణ్ మార్కెట్కి జరిగింది. సో ఇక్కడ శంకర్ మీద తన నిరసన వెళ్ళగక్కకుండా హీరో మీద తను పరోక్షంగా చేసిన కమెంట్లు మెగా మిస్ఫైర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇదే పెద్ద తుఫాన్లా మారేలా ఉంది. ఫ్యాన్స్ అటాక్ తమ్ముడు మూవీ మీద జరుగుతుంటే పెద్ది హిట్ కాకపోతే రామ్ చరణ్ పని మటాషనేలా దిల్ రాజ్ కమెంట్స్ మారాయంటున్నారు. ఓ రకంగా పెద్ది పెద్ద పరీక్షగా మారింది చరణ్కి. అది ఏమాత్రం అటు ఇటైనా దిల్ రాజ్ కమెంట్స్ నిజంగానే రామ్ చరణ్ క్రేజ్ మీద డౌట్లు పెంచే ఛాన్స్ ఉంది. ఆ ప్రాసెస్లోనే పెద్ది మీద పెద్దగా ప్రెజర్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.